హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ ఛానల్. నా పేరు లింగం అండ్ ఈ వీడియోలో నేను చూపించబోయే టాపిక్ ఏంటంటే జియో యొక్క డేటాబేస్ అనేది లీక్ అయిపోయింది ఫ్రెండ్స్. సో అంటే జియోని హ్యాక్ చేశారు. సో జియోని హ్యాక్ చేసేసి డేటాబేస్ మొత్తం లీక్ చేసేసారు. సో ద డేటాబేస్లో ఏమేమి వచ్చాయని నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు ఏదైనా సరే టెక్నాలజీకి సంబంధించిన డౌట్ ఉందనుకోండి, టెక్నాలజీ సంబంధించిన డౌట్ ఏదైనా ఉంటే కింద కామెంట్లో అడగండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు ఏదైనా వీడియో కావాలన్నా కానీ కింద కామెంట్లో అడగండి. సో నేను అది చాలా చిన్నది టాపిక్, అంటే అది అంత ఎక్కువ మందికి ఆ డౌట్ అనేది ఉండదు అనిపిస్తే నేను దానిపైన వీడియో చేయను. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు వెంటనే రీప్లేస్ అనమాట. సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మీరైతే కామెంట్ చేయండి కింద కామెంట్ బాక్స్లో. సో ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేస్తే డేటా అనేది లీక్ అయిపోయిందనమాట. సో లీక్ అయిన తర్వాత ఇందులో ఏమేమి ఉందంటే, మీ యొక్క డీటెయిల్స్ అనేవి పక్కా ఉంటాయి ఇందులో. సో ఏ వెబ్సైట్ లీక్ చేసిందంటే magicapk.com అని చెప్పేసింది. సో ఈ వెబ్సైట్ అనేది డేటా అనేది లీక్ చేసిందనమాట. సో దీంట్లో ఏమేమి ఉందంటే, మీ ఫస్ట్ నేమ్ వస్తుంది, అండ్ మీ మిడిల్ నేమ్ వస్తుంది, లాస్ట్ నేమ్, మీ జియో యొక్క మొబైల్ నెంబర్, అండ్ ఇంకోటి ఏంటంటే ఈమెయిల్ ఐడి, అండ్ సిమ్ యాక్టివేషన్ డేట్ అండ్ టైము, ఇంకోటి మీ ఆధార్ కార్డ్ నెంబర్. సో అతి ముఖ్యమైనవన్నీ ఇందులో వచ్చాయి. సో మొత్తం మీ డీటెయిల్స్ ప్రతి ఒక్కరి ఉన్నాయి. సో కావాలంటే మీరు magicapk.comకి వెళ్ళేసి మీరు అక్కడ మీ నెంబర్ అనేది ఎంటర్ చేసి చూసుకోండి. సో మీరు నెంబర్ ఎంటర్ చేసి చూడగానే మీ డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో మొత్తం లీక్ చేశారనమాట ఇది. అండ్ ఇది ఎవరు లీక్ చేశారనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. అండ్ ఇదేంటంటే హోస్టింగ్ డొమైన్ అనేది దీనికి ఫ్రీగా తీసుకున్నారు ఈ వెబ్సైట్కి. సో ఈ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసి 2 months అవుతుంది అంతే. సో చూడండి, మీరే కావాలంటే మీరు magicapk.comకి వెళ్ళి మీరు డేటా అనేది చెక్ చేసుకొని మీకు అక్కడే తెలుస్తుంది మీ డేటా లీక్ అయిందా లేదా అనేది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ డేటా అనేది లీక్ చేసింది ఎవరు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో చూద్దాం ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుస్తుంది అనేది. సో ఆ డేటా ఎవరు లీక్ చేశారు అండ్ ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ తోటి నేను ఇంకో వీడియో చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఇంతే చెప్పదలుచుకున్నాను. అండ్ చెప్పాను కదా, మీకు ఏ టెక్నాలజీకి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా కానీ ప్లీజ్ కామెంట్లో అడగండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, అది మీకు వీడియో కావాలన్నా కానీ కామెంట్లో అడగండి, నేను సెర్చ్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. జై హింద్.